మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, సజీవ లెక్కను చేరి ఉదయకాల సమయం మరొకసారి నీ సంఘంలో ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియదాని బిడ్డల నిత్యం ఏర్పాటు చేయండి దాని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 31 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 31 వచనములు ఈ విధంగా రాయబడినవి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండట మానవునికి మేలు. కాబట్టి ఇక్కడ పరమతండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు, మన పాపముల నుండి విడిపించుట కొరకు ఆయన తన కుమారుని మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఏవైతే మన అతిక్రమాలు, మన పాపాలు ఉన్నావో వాటిని తీసివేయడానికి ఆయన తన కుమారుని మన కొరకు రక్షకునిగా పంపించారు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన కుమారుడు, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చిన కుమారుడు తండ్రికి ఏ విధంగా అయితే లోబడి ఉన్నాడో మరి శిష్యుడు కూడా తన యజమానిని, వాక్యం సెలవిస్తుంది, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అంటున్నాడు. అంటే తండ్రి సంరక్షణలో తన బిడ్డలు ఏ విధంగా అయితే ఉండాలో అలాగా శిష్యుడు కూడా తండ్రి యొక్క సంరక్షణలో ఉన్నట్టుగానే నేడు మనము ప్రభు యొక్క సంరక్షణలో ఆయన సహాయము కలిగిన వారమే ఉండాలి. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని చిత్తానికే మనం విధేయులం అవ్వాలి తప్ప దాన్ని కాదని మన ఆలోచన చేత, మన తలంపుల చేత మనం జీవించకూడదు. వాక్యం సెలవిస్తుంది, శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును అంటాడు. అంటే అధికము కాకుండా తండ్రి చిత్తాన్ని కుమారుడు ఎలాగైతే నెరవేర్చారో అలాగా కుమారుడు మనకు అనుగ్రహించిన పనిని మనము నెరవేర్తే చాలు. అంటే అధికమైన వాటిని మనస్సు పెట్టుకొనక దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, ఆధ్యాత్మిక నడిపింపుని బట్టి ఆయన చిత్తము మన పట్ల ఏమైనదో అది నెరవేర్చుటలో మనము ఆయన యందు, ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. కాబట్టి శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలు. ఇంటి యజమానికి బయలుదేరని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా అంటున్నాడు. అంటే ఏ నామాన్ని మనం ధరిస్తున్నామో, ఏ నామాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ నామందు మనం జీవిస్తున్నామో ఆ ఘనమైన నామాన్ని బట్టి దేవుడు తన బిడ్డలకు, వారికి ఆ యొక్క నామకరణ చేస్తాడు. అంటే మనం విశ్వాసంతో ప్రభువును వెంబడించినప్పుడు ఆ విశ్వాసం యొక్క కర్తవ్య దాన్ని కొనసాగించబడిన క్రీస్తుల్లో మనము జీవించువారమై ఉంటాము. వాక్యము సెలవిస్తున్నట్లుగా, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడక పోదు అంటాడు. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సృష్టిలో యావత్తును మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, నేడు మనం ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొక్క సన్నిధిలో మనము ఆయన సంరక్షణలో, ఆయన కుమారుని యొక్క మాటల చేత తిరిగి మనము ఆయన రాజ్యానికి వారసులను కాబడుతున్నాం. కాబట్టి ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉండాలి. అందుకే భక్తుడైన మత్తయి ద్వారా రాయబడిన మాట, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అంటాడు. ఒకప్పుడు అంధకార స్థితిలో ఉన్న మనకి ఆ వాక్యము వెలుగై ఉన్న విధానము, నేడు వెలిగింపబడిన మనము అనేకులను వెలిగించువారుగా ఉండాలి. అందుకనే ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించి కృపాసత్య సంపూర్ణుడిగా మనల్ని నడిపించిందో
ఆ వాక్యమునకు తగినట్లుగా మరి చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి అంటున్నాడు. అంటే విన్నది విశ్వసించి అంగీకరించి దాని యందు మనం జీవించాలి. రెండోది, చెవిలో మీకు చెప్పబడినది మెడల మీద ప్రకటించాలంట. అంటే వినుట వల్ల విశ్వాసము, అది క్రీస్తును బట్టి, ప్రేమను బట్టి, వాక్యమును బట్టి మనము కలిగి ఉన్నామనే విషయాన్ని చెప్తూ, మరియు ఆత్మను చంపనేరక దేహంని చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయ గలవానికి మిక్కిలి భయపడి అన్నాడు. అంటే దేవుని ఆత్మచేత నేడు మనము జీవిస్తున్నాము. మనలను తన స్వారూప్యములో తన పోలికలో మనల్ని దేవుడు నిర్మించాడు. నేడు మనము ఆయన యొక్క స్వారూప్యంలో ఉన్నాము. నేడు మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. అంటే మన నాసికా నందరాల్లో ఆయన జీవాత్మనవతగా నరుడు, జీవాత్మ ఆయను. ఆ జీవిస్తున్న మనము నేడు ఆయన కొరకు జీవించాలి. ఏ ఆత్మ అయితే దేవుడు మనకు ఇచ్చాడో ఆ ఆత్మను ఆర్పక, అంటే వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి, పరిచర్ను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రతి పనిని కూడా అది పరసంబంధమైనదనే విషయాన్ని భక్తుడు మత్తయి చెప్తున్నాడు. అందుకనే మరియు మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ అన్నాడు. అంటే దేహం అంటే శరీరానుసారంగా మీరు నడుచుకొనక ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి పడి ఎవరు తండ్రి యొక్క కుమారుని బట్టి, కుమారుడిచ్చిన ఆత్మను బట్టి ఆ ఆత్మను మనం జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుతూ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి ఆ పరసంబంధమైన ఉద్దేశాల చేత, ఆలోచనల చేత మనం ముందు జీవించి ఆయన యందు విశ్వాసంలో మనం నడిచినప్పుడు, జీవించినప్పుడు మన యందు ఆయన తన కార్యాలను జరిగించును. చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించిన దేవుడు ఆ వెలుగై ఉన్న మనము అనేకులకు వెలుగై ఉండాలనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకనే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదంటాడు. అంటే మన మీద అధికారము, ఆధిపత్యము సమస్తము పరమతైన దేవునికే ఉన్నవి. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రేమించడం బట్టి మనం తిరిగి ఆయనను ప్రేమించగలుగుతున్నాము. కాబట్టి మనం జీవించడము, మరణించడము సమస్తము కూడా ఆయన యందు ఉన్నవి. కాబట్టి ఇక్కడ పిచ్చుకలను గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదని. అంటే తండ్రి చిత్తములోనే ఆ సమస్తము ఎలాగైతే ఉన్నావో నేడు తండ్రి సంరక్షణలో ఆయన కుమారుని యందు మనము ఆ చిత్తాన్ని జరిగించేవారమై ఉండాలి. కాబట్టి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే శ్రేష్టమైనది దేవుడు మనకిచ్చాడు. ఆ శ్రేష్టతలో మనం ఉన్నాము, ఆ శ్రేష్టతలో మనం ఉంటున్నాము. అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించిన దేవుడు, ఆత్మయందు మనల్ని నింపిన దేవుడు, సత్యం అనుసరించి సత్యానుసారంగా జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి నేడు ఈ కృపాకాలములో, మరి త్రిత్వకాలములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము ఆయన యందు, ఆయన మన యందు నివసించినట్లు, మరలా తిరిగి మనం ఆయనతో సదాకాలము జీవించినట్లు మన ఆత్మీయ స్థితి దినదినము వెలిగింపబడుతూ అనేకులకు వెలుగుగా ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భక్తులైన మత్తయి ద్వారా చెబుతున్నాడు. ఎందుకంటే తోడేళ్ళ మధ్య గొర్రెల యొక్క పరిచర్య, అంటే ఈ లోకము యొక్క పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బహు జాగ్రత్తగా గమనించి తెలుసుకొని నీవు ఆత్మయందు నిలిచి ఆ ఆత్మానుసారంగా నీ జీవించి ప్రభువుల్లో పరిశుద్ధ ఆత్మలో ముందుకు కొనసాగినట్లయితే ఆయన నిన్ను తన ఆత్మచేత నింపునని, ఆయన చేత నీవు రక్షణ పొంది ఉన్న ఆ రక్షణ ఏదైతే ఉందో అనేకులను రక్షించేదై ఉన్నదని నేడు ప్రభు వచ్చినప్పుడు ఆయన వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చి ఆ పరమందు ఆయన చేర్చుకునని ఉదయకాల సమయమున భక్తులైన మత్తయి ద్వారా తెలియజేయబడుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి నీ స్వారూప్యములో నీ పోలిక చొప్పున నరులను చేయదమని తలంచి మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి మాలో నీ ఆత్మ నుంచి నేడు మేము నీ యందు జీవించుటకు, నీ జీవాత్మలో మేము బ్రతుకుటకు, కొనసాగుటకు సహాయం దయచేయండి. మేలైన వాటిని చేపట్టుటకు ఆత్మను ఆర్పక ఆత్మను దేహమును నశింపజేయవానికి మిక్కిలి భయపడి అంటున్నావు. కాబట్టి దేవా, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, నీ యందు విశ్వాసము కలిగి నీ కృప యందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను ప్రభువా బలపరచండి.
రోగులను ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యంలో ఇచ్చండి. దీని పరిచయలో, ప్రయాణంలో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ సన్నిధి మాపై ఉంచమని, నీ సన్నిధి యందు వాక్యము చేత, వాక్యం ద్వారా అనేకులను నడిపింపబడకు, అనేకులను చీకటిల నుండి వెలుగులోనికి నడిపించుటకు నీ సహాయము దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.